కావ్య, రియా, మీ ఇద్దరిలో ఎవరైనా వెళ్ళి వీటిని తీసుకెళ్లి కోడలికిచ్చిరండి. నాన్నా, ఇవి అమ్మ చీరలే కదా? ఆ మహారాణి పాత చీరలని కట్టుకుంటుందా? ఈ చీరలు నీకు కాదు, ఇషా వదినికి. ఓకే. అరే, నోరు మూసుకుని తీసుకెళ్ళివు. వెళ్తాన్లే. నాన్నా, అమ్మ పోయిన తర్వాత ఈ రోజే మీరు పెట్లో నుంచి ఈ రోజే చీరలు తీశారు. చాలా రోజుల తర్వాత సత్యాన్ని పాటించి నిజాయితీ మార్గంలో వెళ్లే అమ్మాయిని ఈ రోజే చూస్తున్నాను. ఈ ఈషా పైన నాకు నమ్మకం పెరుగుతూ ఉంది. తను మన ఇంటిని ఇల్లుగా మారుస్తుందని నా మనసులో గట్టిగా అనిపిస్తోంది. చెప్పండి, కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా? లేదు ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ నా వాళ్ళు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా ఇష్ట ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను. మీరు చెప్పే ప్రతి విషయాన్ని ఆలోచించకుండా తలూపే బుట్టబొమ్మే మీకు కావాలి. నేను మిమ్మల్ని క్షమాపణ అడగను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎప్పటికీ వదులుకోను. ఒక్క నిమిషం. అది నమ్మకం అనే పేరుతో ఆ అమ్మాయి జీవితంతో నేను అనవసరంగా ఆడుకోవట్లేదు కదా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? చెప్పమ్మా. లేదు నాన్న, ఖచ్చితంగా లేదు. మీలాంటి వాళ్ళు ఎప్పటికీ స్వార్థంగా అస్సలు ఆలోచించరు. ఈ నిర్ణయం తీసుకుంది ఈషా వదినే. తను తలుచుకో ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ తానే ఈ ఇంటిని ఎంచుకుంది. సూరజన్నని కూడా ఎంచుకుంది. మీ మనసు లోపల స్వార్థం అనేది లేదు. మీ మనసు లోపల నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకాన్ని సూరజన్నయ్య వాళ్ళ మీద పెట్టుకోకుండా చేసుకున్నారు. కానీ ఎవరికి తెలుసు, ఈషా ఉదయం నుంచి మనకి పాత సూరజన్నయ్య దొరుకుతాడు కదా. భగవంతుడు కూడా అదే అనుకుంటే బాగుంటుంది. నేను సూరజ్ భార్యని, ఈ ఇంటి కోడల్ని కూడా. నా ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించి మళ్ళీ సూరజ్తో కలిసి ఉండడానికి వచ్చాను. బిందియా, తలుపు తెరువమ్మా. బిందియమ్మ, దయచేసి తలుపు తీయమ్మా. నా మీదొట్టు, దయచేసి తలుపు తీయమ్మా. బిందియా, తలుపులు తెరువమ్మా. అయ్యో దేవుడా, ఏమన్నా చేసుకుంటే ఏం చేయాలి? విజేష్, నేను చెప్పేది విను. తలుపులు విరగొట్టేసి. బిందియా, నా బిందియాని కాపాడాలి. నా బిందియాకి ఏం అవ్వకూడదు. బిందియా, నిద్రపోకు, నిద్రపోకు, నిద్రపోకు ఈషా. నువ్వు సూరజ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తం కారుతుంది. ఇక ఇప్పుడు సూరజ్ బ్యాండేజ్ చేంజ్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముట్టుకోకుండా బ్యాండేజ్ చేంజ్ చేయాలి, రక్తాన్ని తుడవాలి. లేకపోతే ఈ బ్రహ్మచారి యాగం నా వేలు పడగానే పోతుంది పాపం. ఎలా చేయనిప్పుడు? गजब है कहानी, गजब है फसाना है रिश्ता ये कैसा किसी ने न
एक दूजे से बिल्कुल पर चल रहा कारवां ये कारवां एक है ज़मीन एक है आसमां दोनों ही है दोनों से जुदा रहते हैं दोनों ही साथ साथ पर लंबी है दूरियां तू कहाँ मैं कहाँ तू कहाँ मैं कहाँ तू कहाँ मैं कहाँ तू कहाँ मैं कहाँ మీరా ఈషా గారు ఇక్కడ మీరేం చేస్తున్నారు? నాకు దూరంగా ఉండండి, నా దగ్గరికి రాకండి, నన్ను ముట్టుకోవద్దు. నేను అసలు నిన్ను ముట్టుకోలేరు. నేనేదో ఇది మారుద్దామని. ఏంటి అది ఇది? మీరు నా బ్రహ్మచర్యాలను చెడిపేయాలని చూస్తున్నారు. రివెంజ్ తీసుకుంటున్నారా? నాకు అన్ని విషయాలు తెలుసు. అలా ఏం లేదు. నీ బ్రహ్మచారి వ్రతాన్ని చెడపాలనే ఉద్దేశం నాకేం లేదు. నేను ఈ బ్యాండేజ్ ఏంటి మీరు? నాకు అన్ని అర్థమైపోయింది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా నా చివరి ఊపిరి ఉండే వరకు నేను బ్రహ్మచారిగానే ఉంటాను. అర్థమైందా? నా దగ్గర నుంచి దూరంగా ఉండండి ప్లీజ్. ఎప్పుడు చూసినా నాకు దగ్గర కావాలని అనుకుంటుంది. అరే సూరజ్, నేను చెప్పేది విను, కాస్త విను. సూరజ్ వీడు బ్రహ్మచారి కాదు, పెద్ద మూర్ఖుడు. ఇలా బాడీని దాచుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడో ఏంటో. వీడేమైనా ప్రభాసా, మహేష్ బాబునా వీడికి పడిపోవడానికి? ఏం చేస్తున్నావు బింద్యా? ఏంటి పిచ్చి పనులు? బింద్యా ఆగు, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. నేను తీసుకొస్తా. బింద్యా విను, నేను చెప్పేది విను, కాస్త చెప్పేది వినమ్మా. బింద్యా చంపేస్తాను. నోరు మూసుకొని ఉంటావా లేదా? నోరు ముయ్. పిచ్చిదానా, ఆత్మహత్య చేసుకోవడానికి నీకు మనసులా వచ్చింది బింద్యా? నువ్వు ఒప్పుకున్నావనే కదా ఆ పొగరబోతుని ఇంట్లోకి రానిచ్చాను. కానీ నేను దాన్ని ఎప్పటికీ కోడలుగా అంగీకరించాను. నువ్వే దాన్ని లోపలికి రానివ్వమన్నావు. ఎందుకు చెప్పానంటే సూరజ్ కష్టపడడం నేను చూడలేకపోతున్నా. కానీ అదే సమయంలో సూరజ్ ఇంకొక అమ్మాయితో కాపురం చేయడమే చూడలేను ఆంటీ. దానికి బదులుగా నేను చచ్చిపోవడమే మేలు ఆంటీ. నా కళ్ళల్లోకి చూడు. నేను సూరజ్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆ పిల్లని అంతకన్నా ఎక్కువగా ద్వేషిస్తున్నాను. ఆ గులాబ్ భవనంలో తను నన్ను ఎంతగా కష్టపెట్టిందో అంతకన్నా ఎక్కువగా దాన్ని ఇక్కడ కష్టపెడతాను. నువ్వు కాస్త ఓపికగా ఉండు. కొన్ని రోజుల్లోనే అదే పారిపోయేటట్టు చేస్తాను. ఆ డబ్బున్న పొగరబోతి ఈషా ఈ సరళ సేవలు చేయడం మాత్రమే చూసింది. కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈక ఇప్పుడు నా అసలు రూపం చూస్తుంది. అత్తగా శాసించి దాన్ని బ్రతకనివ్వను, చావనివ్వను. 5 రోజులు, 5 రోజులు, ఆ తర్వాత అదే పారిపోతుంది. నువ్వు చూస్తూ ఉండు. ప్రజేష్, ఒక తెల్లటి కాగితం తీసుకురా. నేనే నా చేతులతో రాసిస్తాను. నా సూరజ్కి భార్య అనేది ఈ బిందియా మాత్రమే. నీ నుదుటిన బొట్టు పెట్టేది ఎప్పటికీ నా సూరజ్ మాత్రమే. స్వయంగా నేనే కోడలుగా ఆహ్వానిస్తాను. నువ్వు అలాగే చూస్తూ ఉండు. అవును, ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఏమి చేయబోతున్నారు?